నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వారికి గురు సంచారం వల్ల అనగా జూన్ 2వ తారీఖు నుంచి వివాహ యోగం ఎలా ఉందంటారు? వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే చూస్తూ ఉంటారు కదా. సో ఈ జూన్ 2 తర్వాత వాళ్ళకి వివాహ యోగం ఉందా లేదా, ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి అంటే పరిహారం కూడా తెలియచేయండి గురుగారు. ఖచ్చితంగా అండి. మొదటిగా ఇక్కడ ఏంటంటే కనుక ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. తులారాశి అనగానే చాలా అదృష్టమైన రాశి, ప్రఖ్యాతి ఉంటుంది. వీళ్ళు ఏం సంపాదించుకోండి అంతా కూడా కూడబెట్టుకుంటూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అట్రాక్షన్ జనాల్లో వీరికి ఖచ్చితంగా అండి. తులారాశి వారికి ఏది సంపాదించుకోలేకపోయినా నరదీసి బాగా సంపాదించుకుంటారు. ఎందుకంటే వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు, ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఎక్కువగా కూడా మనకి ఎక్కడైనా చూస్తే రిసెప్షనిస్ట్గా బాగా కనిపిస్తుంటారు. ఆ రిసెప్షన్ చూస్తే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే ఫ్లైట్స్లో ఉంటూ ఉంటారు చూసారా, అలాగా వీళ్ళకి ఏంటంటే ఆ ఫేస్ ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ అనమాట. అలా చూస్తూ ఉండిపోతారు అనమాట. అలా చూస్తూ ఉండిపోయినప్పుడు ఏమిటంటే వీళ్ళకి అనేజ్ ఏర్పడిపోతుంది. ఆటోమేటిక్గా అనేజ్ ఏరిపోయి అనారోగ్యం అయిపోయి సాయంత్రానికి నీరసం వచ్చేస్తుంది. ఇక ఎంత చేసినా కూడా ఆ నీరసానికి ఏమైందంటే నరదిష్టి. వాడు సంపాదించేది ఏమి ఉండదు, నరదిష్టి తప్పితే సాయంత్రానికి అనేజ్ అయిపోతూ ఉంటారు. అలాంటి తులారాశి అనమాట. దానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇక శుక్రుడు అంటే కనుక ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ఇక వేరే పని లేదు వాళ్ళకి. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, బుట్టలు వేసేసుకోవాలి, ఇదే ఉంటుంది శుక్రుడికి. కాబట్టి వాళ్ళు చాలా అందంగాను ఆకర్షవంతంగాను ఉంటారు. వాళ్ళు అనుభవించేది కూడా ఎట్లా ఉంటుందంటే కనుక సుఖమే ఉంటుంది మొత్తం. అనుభవించు రాజా అని సుఖమే ఉంటుంది మొత్తం. అలా అని ఎదుటి వాళ్ళు అనుకుంటారు. కానీ వారి బాధ, వారి బంధం, వారి బాంధవ్యం ఎలా ఉంటుంది అంటే కనుక మనం చూస్తానికి అమ్మో వీళ్ళతో మాట్లాడతారు లేదు, వీళ్ళకి ఎంత ఈగోనో అనుకుంటారు. చాలా చాకచక్యంగా కామన్ పీపుల్ కన్నా కూడా ఇంకా ఇదిగా మాట్లాడతారండి వాళ్ళు. చాలా ఆనందంగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, నమ్మకమైనటువంటి వ్యక్తులు. అన్ని రాసుల్లో నమ్మకమైన వాళ్ళు ఉంటారు. తులారాశి వాళ్ళు ఇంకా నమ్మకమైన వ్యక్తులు. ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడటం కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు వాళ్ళు. అది మాట తప్పరు, మడిని తిప్పరు. అది ఎక్కువగా తులారాశి వారికి ఎక్కువగా యోగిస్తారు అనమాట. అది అలానే ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక బంధువర్గం నుంచే సంబంధాలు కుదురుతాయి. చిన్న వయసులోనే సంబంధాలు కుదురుతాయి. ఇక అక్కడ మిస్ అయిందంటే మాత్రం ఇక వీరికి ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళు ఉండరండి. అందరి గురించి వీరు పట్టించుకుంటారు, వీరి గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. అది వీరి యొక్క గొప్ప విశేషం. ఇక వీళ్ళు చేసిందల్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దానమ ధర్మాలు చేస్తుంటారు, అందరి కుటుంబాలు బాగున్నాయా లేదని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి తులారాశి వారికి ఇక అదృష్టం ఒకటి వచ్చింది. అది ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అదృష్టం అలాగే తలుపు తడుతూ ఉండేది. ఆ తలుపు దగ్గర మనం లేవనుకోండి, ఖచ్చితంగా ఆ అదృష్టం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చిన్నప్పుడే కనుక వీరి బంధువర్గం నుంచి పెళ్లి చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా వీరికి లవ్ ఉన్నా సక్సెస్ అవ్వదు. ఇక పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి దానికి వీరు చూసేవాళ్ళు ఉండరు. ఇక ఏదో గంధదగ్గ బొంత అన్నట్టుగా ఇంక చేసుకోవాలి తప్పితే, ఇక వీరు చేసుకోవడానికి చేసుకోవాలి తప్పితే చేసుకోవడానికి చూసుకోరు. కాబట్టి అలాంటి బంధంలో వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అలానే కనుక వీరికి మంచి నాలెడ్జ్ ఉంటుందండి. ఏదైనా రంగంలో వీరు ఉన్నారనుకోండి, ఆ రంగంలో పాటు వేరే రంగాల్లో కూడా అవగాహన ఎక్కువ ఉంటుంది వీరికి. అదొకటి మంచి అదృష్టం వీరికిను. ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, ఆకట్టుకునే తత్వం కావచ్చు, ఏదైనా సాధించుకునే గుణం కావచ్చు, సంపాదించుకునే విషయం కావచ్చు, అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీరికి. అలాంటి వారికి వివాహం అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఇట్టే. అవును కదా. ఏ రాశుల వారు ఎక్కువ కంపాటబిలిటీ ఉంటుంది అంటారు? వీరికి వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చండి బాగా. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క తులారాశి వారికి మంచి అన్యూన్యత ఉంటుంది. వృశ్చిక రాశి వారేమో మొండి తత్వంతో మాట నిలబెట్టుకునే తత్వం బాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళేమో చాకచక్యంగా తెలివితేటలతో నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇద్దరికి కూడా చాలా అన్యూన్యంగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశి వాళ్ళని చేసుకుంటే మొండి మూకత్వం, ఇక్కడ తెలివితేటలు రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బయటికి వెళ్తే కూడా చాలా జంట చాలా బాగుంది, మిథునం అనుకుంటారు అనమాట. మిథున దాంపత్యం అనుకుంటారు. అలానే ఇక కుంభరాశి వాళ్ళని కూడా వీరు కొంచెం మధ్యస్థరగా ఉంటుంది, కానీ చేసుకోవచ్చు, పెళ్లి ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు కష్టపడతారు. ఇద్దరు సాయంత్రానికి బాధలు పంచుకుంటారు, కష్టాలు పంచుకుంటారు, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు అనమాట. ఇక వేరే వాళ్ళు ఎవరు షేర్ అవ్వదు, వాడి మధ్యన ఎవరు దూరలేరు. ఇక కాబట్టి అన్యూన్యంగా ఉంటుంది. కాబట్టి వీరిద్దరు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. ఇద్దరు కూడా పర్సనల్ విషయాలు ఎక్స్ప్రెస్ ఎవరు చేసుకోలేరు. కాబట్టి వారే చెప్పుకుంటూ ఉంటారు. ఇకపోతే లాస్ట్గా మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఏకనాడి ఉంటుంది. తులారాశి వారికి మేషరాశి వారికి ఏకనాడి అంటారు. ఈ ఏకనాడి సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కనుక వాడు నీళ్లు పోస్తే ఇంకొంచెం నీళ్లు పోస్తారు అన్నమాట. వాళ్ళు పాలు పోస్తే ఇంకొంచెం పాలు పోస్తారు అన్నమాట. వాళ్ళు కొట్లాడితే వీరు ఇంకొంచెం కొట్లాడతారు, కానీ ఇద్దరు విడిపోరు. ఇక ఎదుటి వారు చూసినప్పుడు అనుకుంటారు అబ్బాయి వీళ్ళతో ఇంకా అయిపోయింది, ఇక సాయంత్రానికి విడాకులు వీళ్ళకి అనుకుంటారు. సాయంత్రం కలిసి కూర్చొని తింటారు. అంటే ఎదుటి వారు పిచ్చోలైపోతారు. కాబట్టి వాళ్ళని చేసుకోవచ్చు. లాస్ట్గా ఏంటంటే కనుక వీరికి తులారాశి కాబట్టి ఈ తులారాశి వారి తత్వం కనపడాలి, వ్యక్తిత్వం బాగుండాలి, సంసారం ముందుకెళ్ళాలంటే ఒక రాశి ఉంటుంది, మిథున రాశి. ఆ మిథున రాశి వారిని చేసుకుంటే జీవితంలో సుఖం అనేది ఎట్లా ఉంటుంది అనేది భూమి మీదే స్వర్గం చూడొచ్చు. అంటే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సరే మిథున రాశి వారు దొరికారు అంటే కనుక వీరి అదృష్టం.
ఓకే. తులారాశి వారి అదృష్టం, వారి అదృష్టం కాదు, తులారాశి వారికి అదృష్టం. అప్పుడు కంపార్టబుల్ చెక్ చేయడం కానీ వరకట్నాలు అడగడం కానీ కూడా చేయకూడదు ఇక. ఎందుకంటే అంతకన్నా కట్నం ఏం కావాలి ఇంకా. భార్యను భర్త వస్తుంటే వాళ్ళతో పాటు అడుగు పెట్టగానే మనకు కలిసి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని ఇంకా చూడకూడదు అనమాట. కాబట్టి అలాంటి రాసులు వారు వచ్చితే కనుక అదృష్టం అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు దొరకడమే అదృష్టం, వీరికి పెట్టినటువంటి పుణ్యం అది. ఇక వీరి మీద ఏదన్నా చెడు క్రియలు చేయించవచ్చు. ఎవరైనా బంధుమిత్రులనే ఉంటారు, శత్రువులు ఎక్కడ ఉండరు, మన చుట్టూనే ఉంటారు. వీరు ఏంటంటే వీరి ఆకట్టుకునే తత్వం కావచ్చు, ఎదురుగా వీరుకునే పేరు ప్రఖ్యాత కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేక వీరు ఎదగకూడదు, పెళ్లిళ్ళు అవ్వకూడదు, జీవితంలో ముందుకెళ్ళకూడదు అని చెప్పేసి అని వీరి మీద అష్టదిబ్బంది చేసేసి వీరి మీద చెడు క్రియలు చేపించేసి అలా కూర్చొని పెడతారు. దానివల్ల వీరు ముందుకు వెళ్ళలేరు, జాబ్ చేయలేరు, బిజినెస్ చేయలేరు, ఏది చేసినా నష్టమైపోతుంటారు, అందరూ దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటాయి అన్నమాట. ఎఫైర్స్ లవ్ చేస్తే కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది, సంపాదించుకోలేరు. వీరు తెలివితేటలుంటే కానీ సంపాదన ఉండదు. కాబట్టి వీరి మొహమాటం, మూర్ఖత్వం అన్నీ ఎక్కువే. కాబట్టి వీరి మీద ఏదైనా చెడు క్రియలు చేయిస్తే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలానే వీరికి పితృదోష కొన్ని కనిపిస్తాయి. వీరికి ఇంకోటి ఏంటంటే మోక్ష జన్మ. మరో జన్మ రావాలంటే ఏదైనా కర్మ చేసి ఉండాలి, పాపం చేసి ఉండాలి. కాబట్టి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి మోక్ష జన్మ అన్నట్టు, మరొక జన్మ అనేది ఉండదు వారికి. కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో ఈ గురువు మారేటువంటి తత్వం ఏదైతే ఉందో వారికి సరైనటువంటి స్థానం 10వ స్థానంలోకి రాబోతున్నారు. కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి గురువు రావడం అంటే వీరికి అదృష్టం. ఆ గురువుతో పాటు వీరి అధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి వస్తున్నారు. కాబట్టి ఇది బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం బుధుడు సరైనటువంటి స్థానంలో ఉండేసి ఈ గురు చండాల యోగం కూడా వీరికి ఆరంభమవుతుంది. గురు చండాల యోగం అంటే గురు 10వ స్థానంలోకి వస్తున్నాడు. 10వ స్థానంలో లాభదాయకం, లాభం వచ్చే స్థానం. అందులో కర్కాటక రాశి అంటే డబ్బు ఎక్కడైనా పోయింది కానీ, ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా వారికి చేకూరుతూ ఉంటాయి అనమాట. అలాంటి వీలునామాలు కనపడటం కానీ, కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు కూడా అన్ని వీరికి వైపు రావటము, కోర్టులో కేసులు ఏమైనా వీరి వైపే న్యాయంగా రావటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో డబ్బులు పోయినా రావటము, కంపెనీలో లాస్ అయినా రావటము, పార్ట్నర్షిప్ వ్యాపారాలు రావటము, మంచి వీళ్ళకి ఎక్కువగా బలంగా వస్తుంది అనమాట. అలాంటి 10వ స్థానంలో లాభస్థానం అంటారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ రెండు కలిసి వచ్చేటువంటిది అనమాట. అలానే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 తారీఖు లోపు కనుక వీరు వివాహ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత వీరికి పేరు ప్రఖ్యాత కాకుండా డబ్బు, హోదా కూడా వీరికి కనపడుతుంది. కాకపోతే పెళ్లి అయిన వారు మాత్రం చేసుకునే అవసరం లేదు. ఇకపోతే భార్యాభర్తలు విడిపోయిన వాడు ఉంటారు. పెళ్ళి అవుతుంది, ఈ భార్యాభర్తలు విడిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు చెట్టుకోలు కొట్టుకోలేకపోతుంటారు. ఎవరు ఎదుటి మాటలు వినేసి సరైనటువంటి అవగాహన లేకుండా విడిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు, మంచితనం కావచ్చు, వారికి అవకాశంగా ఉంటుంది ఎదుటి వారికి. ఆ అవకాశం తీసుకుని వారు దూరంగా వెళ్ళిపోతుంటారు. వద్దమ్మ, ఈ భర్త నీకు పోషించలేడని, ఆ భార్య మంచిది కాదని విడగొడతారు అనమాట. ఈ విడగొట్టిన పాపం వాళ్ళు కట్టుకున్నప్పటికీ కూడా వీరు అవగాహన రావాలి. అలాంటి విడిపోయి బాధపడేటువంటి వారికి కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా కలపడం, పెళ్లి కాని వారికి ఎలాంటి దోషాలను గ్రహించుకోవాలి. ఎక్కువగా కోపం రావడం కానీ, ముఖం మీద మచ్చలు రావడం కానీ, ఇంకా కళ్ళుకు సరిగా కనపడపోవడం కానీ, ఒబిసిటీ మొత్తం బాడీ అంతా స్ట్రెచబుల్ కావడం కానివ్వండి, స్టమక్ బాగా రావడం కానివ్వండి, నడుము బ్యాక్ పెయిన్ ఉండడం కానివ్వండి, అంటే కనుక వారికి ఖచ్చితంగా పిత్తదోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉన్నట్లు లెక్క. ఎవరికి తులారాశి వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక రక్తపోటు ఉండడము, బ్లడ్ సెలెక్ట్రేషన్ అవ్వకపోవడము, ఎక్కువ తినది అరగకపోవడం, ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా వారి మీద పిత్తు దోషాలు ఉన్నాయి, నరదిష్టి కూడా ఉన్నది అని అర్థం. అలాంటివి పోవాలంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. వారు ఎక్కువగా దేవుని అనుగ్రహం కావాలి. ఎలాంటి దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక వినాయక స్వామి వారు ఎక్కువ కొలుచుకోవాలి. అలానే ఈ యొక్క తులారాశి వారికి అధిపతి ఏంటంటే కనుక విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తి నుండి 10 అవతారాలు ఏదైతే ఉందో, ఈ 10 అవతారాలు ఎక్కడ వారి సమీప దూరంలో ఎలాంటి ఆలయం ఉందో ఆ ఆలయంకి వెళ్ళేసి ఎక్కువగా వీరు ఏం చేయాలంటే క్యాష్యూనట్ అంటే జీడిపప్పు, ఈ జీడిపప్పుతో చేసినటువంటి పిండి పదార్థం కానీ అంటే స్వీట్ పదార్థం ఏదైతే ఉందో అది ఆ స్వామి వారికి నైవేద్యం పెట్టాలి. వారికి జీవితంలో అలానే ఉదయించే రవికి వీళ్ళు ఎక్కువ నీళ్లు ఆర్జనివ్వాలి. మిరియాలు ఒక 7 చేతులు పెట్టుకొని నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. అలానే గురిగింజలు ఏ కలర్లో ఉన్నా పర్లేదు, గురిగింజలు ఒక 5 తీసుకోవాలి, లవంగాలు ఒక 5 తీసుకోవాలి, అలానే ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకోవాలి. ఈ 3 కూడా కలగలిపేసి తల చుట్టూ దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకొని ఎదురుగా పెట్టి కాల్చేది. దానిపైన చిన్నులపై పొట్టు ఉంటుంది. ఈ చిన్నులపై ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు. ఈ చిన్నులపై పొట్టు కూడా వాటితో కలిపి దిష్టి తీసుకొని కాల్చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి, మాసానికి ఒకసారి అయినా సరే చేస్తూ ఉండాలి. అలానే అమావాస్యకి పౌర్ణానికి ఒకసారి అయినా సరే శివాలయంలో మాసానికి ఒకసారి అయినా సరే పంచామృత అభిషేకం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే స్వామివారికి నేరేడు పళ్ళు కానీ రేగి పళ్ళు కానీ నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలాంటి చేస్తే కనుక వారికి అష్టైశ్వర ప్రాప్తే కాదు, మంచి భార్య, మంచి భర్త కూడా లభ్యపడతారు. అదృష్టం బాగుంటే జీవితకాలం కలిసి ఉంటారు. ఇక భార్య దూరమైంది, భర్త దూరమైనారు, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే కనుక నిమ్మదీపం ఏదైనా విష్ణు ఆలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ నిమ్మకాయ ఒకటి కట్ చేసేసి దాన్ని వెనక మడి చేసి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయాలి. అది చేస్తే కనుక వీరు కనీసం 7 వారాలు చేయాలి.
ఎవరు అంటే కనుక ఇష్టంగా ఉన్నటువంటి భార్య దూరం అయితే నాకు ఆ భార్య కావాలని చేసుకోవచ్చు, భర్త దూరం అయితే ఆ భర్తే నాకు కావాలని చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ కోసం చేయకూడదు. పెళ్ళైనటువంటి బంధం ఉంటేనే ఇలాంటి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా వారి బంధానికి అనుకూలంగా ఉండేటువంటి దానికి ఉంటుంది. మరొకటి ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోం పావు, జొన్నలు 1 కిలోం పావు, గోధుమలు 1 కిలోం పావు, బియ్యం 1 కిలోం పావు తీసుకెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణతుడు కానీ అయ్యవార్లు కానీ ఉంటే అక్కడ దానం ఇచ్చేసేయాలి. భార్య దూరం మీద భర్త దూరం మీద ఇచ్చేసేయాలి. అలానే ఒక చిన్న రెమెడీ ఏంటంటే కనుక భార్య చెప్పకుండా వెళ్ళిపోయింది, భర్త చెప్పకుండా వెళ్ళిపోయినారు, కోర్టు వరకు వెళ్ళేసి విడాకుల కోసం వెళ్తున్నారు, ఇక దగ్గర అవ్వలేరు అనుకున్న వారు రాగి చెమ్ము ఒకటి తీసుకోవాలి. మనకి సింహద్వారం ఉంటుంది, అద్దిలేనా సొంతిలేనా సరే సింహద్వారం అనేది ఒకటి ఉంటుంది లోపలికి ఎంట్రన్స్. ఆ సింహద్వారానికి మనం లోపల నుంచి బయటకు చూస్తే రైట్ సైడ్, మనం లోపల నుంచి బయట చూస్తే రైట్ సైడ్, ఆ రైట్ సైడ్లో బయట పక్క భాగంలో సింహద్వారానికి గడప ఉంటుంది. గడప పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టేసి దానిపైన రాగి చెంబు పెట్టేసి దాంట్లో నీళ్లు పోసేసి దానిలో కొన్ని మెంతులు వేయాలి. మెంతులు వేసి పైన మూత పెట్టాలి. ఇలా ప్రతిరోజు మార్చాలి. ఆ నీటిని దిష్టి తీసేసుకొని పారివేయాలి. నా భార్య నాకు కావాలి అని చెప్పేసి, నా భర్త నాకు కావాలని. ఇలాగా మీరు 41 రోజు చేయాలి. ఆ 41 రోజు నాన్ వెజ్ భుజించకూడదు. ఆ 41 రోజు నేలపడక చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి, ఆడవారైనా మగవారైనా సరే. ఇలాంటి పరిహారం చేస్తే ఖచ్చితంగా దూరమైనటువంటి భర్త, దూరమైనటువంటి భార్య కూడా దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా వాళ్ళకి అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా వారు సంప్రదించవలసిందే. తప్పకుండా గురుగారు. సో తులారాశికి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.